ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ నిన్న లాంచ్ అయింది. ఇది స్పెసిఫిక్గా ఆడపిల్లలకి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇది స్కీము. ఇది మన బడ్జెట్లోనే ఇష్యూ చేశారు, చెప్పారు, డిక్లేర్ చేశారు. నిన్న రిలీజ్ అయింది. ఫైనాన్షియల్ మినిస్టర్ బాంబేలో రిలీజ్ చేశారు. 75 లొకేషన్స్ నుంచి ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు వాళ్ళు, వర్చువల్గా లాంచ్ చేసే ప్రోగ్రాంలో ఇది అయ్యారు. అంటే ఫైనాన్షియల్ సెక్యూర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ కోసం. అది గార్డెన్స్ అయినా చేయొచ్చు, పేరెంట్స్ అయినా చేయొచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. సో అంటే నిన్న 3ంటికి రిలీజ్ చేశారు. ఎన్పిఎస్ వత్సల న్యూ పెన్షన్ స్కీమ్ డిజైన్ చేశారు ఫర్ మైనర్స్ ఓన్లీ. సో అంటే పేరెంట్స్ చేయొచ్చు, గార్డియన్స్ చేయొచ్చు. 1000 రూపీస్ యాన్యువల్లీ చిల్డ్రన్స్ ఫ్యూచర్ కోసం, లేదా మంత్లీ కూడా పెట్టుకోవచ్చు. సో మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ అందరికీ, ఆల్ ఫ్యామిలీస్, ఆల్ అంటే ఇన్కమ్ లెవెల్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ స్కీము, వెల్త్ క్రియేట్ అవుతుంది, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ వాళ్ళ ఫ్యూచర్ కోసం. సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి ప్రాన్ కార్డ్స్ ఇస్తారు, అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ఇస్తారన్నమాట. అది సీనియర్ సిటిజన్స్, ఇండియన్స్ అయి ఉండాలి, ఎవరైనా అప్లై చేయొచ్చు. గార్డియన్స్ ఆఫ్ మైనర్స్ ఆల్సో ఎలిజిబుల్. 18 years చిల్డ్రన్కి వచ్చినప్పుడు అప్పుడు దాకా ఉంటుంది. ఆ తర్వాత అది ఎన్పిఎస్ టైర్ 1కి వెళ్తుంది. లేదు 2.5% అంటే 2,50,000 ఉంటే కనుక విత్డ్రా చేసుకోవాల్సి ఉంటే 18 years అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, దానికంటే తక్కువ ఉంటే. సో ఎంటైర్ అమౌంట్ తీసుకోవచ్చు. డిఫాల్ట్ చాయిస్ ఏంటంటే మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ విత్ 50% ఈక్విటీలో పెడతారు, బ్యాలెన్స్ డెట్లో పెడతారు. ఆటో చాయిస్ ఏంటంటే ఫ్రమ్ అగ్రెసివ్ టు కన్సర్వేటివ్, అంటే కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళకి ఇది చేసుకుంటారు. మినిమం 1000, మ్యాక్సిమం మన ఇష్టం, నో లిమిట్. డెత్ అయింది అనుకోండి, సబ్స్క్రైబర్ డెత్ అయితే ఆ ఎంటైర్ అమౌంట్ గార్డియన్ ఇస్తారు. అదే గార్డియన్ ఎవరైనా చనిపోతే నెక్స్ట్ గార్డియన్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇద్దరు పేరెంట్స్ లేకపోతే లీగల్ గార్డియన్ కోర్టు ద్వారా తీసుకోవచ్చు. అది అది చిల్డ్రన్స్ని వాళ్ళు 18 years వచ్చేదాకా వాళ్ళు చూస్తారు అన్నమాట. 18 years వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 2.5 lakhs మినిమం ఉంటే, లోపల ఉంటే, లేదా పైన ఉంటే మటుకు 80% యాన్యుటీ ప్లాన్ కింద వెళ్తుంది, 20% ఏమో లంసమ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇది వెరీ గుడ్ ప్లాన్. ఎంత అంటే మినిమం 1000, మ్యాక్సిమం వాళ్ళ ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు. అది ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి చక్రవడ్డీతో లాంగ్ రన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చిప్ చూసాం కదా, ఎస్ఐపి 1000 రూపీస్, 2000 రూపీస్ పర్ మంత్ వేసుకోండి, 25 years అంటే 80 to 90 lakhs ఎక్కడ పోదు. అట్లానే ఇది కూడా అంతే. సో మనకి ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత అమౌంట్ కావాలి ఈ టైం కన్నప్పుడు ఇది ఫిక్స్ చేసుకొని చేసేస్తే ఫ్యాంటాస్టిక్. ఎసెట్స్ నుంచి తీయకుండా ఫామ్ చేసిన ఎసెట్స్ నుంచి తీసుకొని మన అవసరాలను తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.